నమస్తే అండి. వెల్కమ్ టు సీఈఓ టీవీ. నేను మీ యాంకర్ మహాలక్ష్మి. సో, మహారాష్ట్రలో అతిపెద్ద సెక్స్ రాకెట్ అయితే బయటపడింది. సో, దీనికి ఎపిస్టైన్ ఫైల్స్‌కి చాలా సంబంధం ఉందని అయితే అంటున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిటీస్ట్ రమేష్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ అండి. సార్, ఇండియన్ ఎపిస్టైన్ ఫైల్స్ ఏదైతే ఉందో దానికి సెక్స్ రాకెట్‌కి చాలా సంబంధం ఉంది అంటున్నారు. దీని గురించి రకరకాలుగా రోజుకొక వాస్తవాలైతే బయటకొస్తున్నాయి. దీని గురించి ఎంతవరకు ఉందంటారు నిజం? అయితే ఇది ఇండియన్ ఎఫిషియెంట్ ఫైల్స్ అంటున్నారండి. ఇది ఎఫిషియెంట్ ఫైల్స్‌కి ఈ ఇండియాలో ఉన్న సెక్స్ రాకెట్ కుంభకోణానికి సంబంధం కాదు. ఇండియాలో ఇంత పెద్ద ఎఫిషియెంట్ ఫైల్స్ అనేది క్రియేట్ అయ్యింది అని చెప్పడానికి ఈ ఉదాహరణ వాడారు. అయితే ఇక్కడ ఈ ఎఫిషియెంట్ ఫైల్స్ అనేది పక్కన పెడితే ఈ సెక్స్ రాకెట్ కుంభకోణం ఇప్పుడు ఇది అధికార పక్షంలో ఉన్న గవర్నమెంట్‌ని షేక్ చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్‌లోనూ వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్‌లోనూ వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని స్టేట్‌ల్లో కూడా దగ్గరగా వాళ్ళే అధికారంలో ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్‌లో కూడా వాళ్ళు పట్టు సాధించుకోవడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. మరి ఈ సెక్స్ రాకెట్ కుంభకోణం ఇది వాళ్ళకి చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. ఎందుకంటే ఇది ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద సమస్యకి దారి తీసింది అంటే వాళ్ళు ఏ స్థాయిలో బిహేవ్ చేస్తున్నారనేది ఇది చాలా కూరాని విషయం అండి ఇది. దాని గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఇందులో ఎవడెవడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎందుకంటే ఇందులో సీఎం పేరు వినిపిస్తుంది, మహారాష్ట్ర సీఎం పేరు వినిపిస్తుంది, మహారాష్ట్రకు చెందిన చాలా పెద్ద రాజకీయ నాయకుల పేరు వినిపిస్తుంది. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకోవాలి. ఇది చేసింది ఎవరు అంటే పూణేకి సంబంధించి ఒక జ్యోతిష్యం నడిపించే లేకపోతే న్యూరాలజిస్ట్, ఇతని పేరు అశోక్ కారత్. ఇతను ఒక 67 ఇయర్స్ ఏజ్ పర్సన్. ఇతను ఏం చేశాడు అంటే అతను పూణేలో అతనికి ఆఫీస్ ఉంది, జ్యోతిషాలను నడిపే ఆఫీసు. ఈ ఆఫీస్లోకి చాలామంది మహిళలు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఈ జ్యోతిష్యం తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన మహిళల్ని ఇతను ట్రాప్ చేస్తున్నాడు. అలా ట్రాప్ చేసి ఇతను ఏం చేస్తాడంటే వాళ్ళని అక్కడే ఏదో మత్తు పానీయాలు ఇచ్చి అదే ఆఫీస్లో అతను పాడు పని చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియక స్పృహలో లేని టైంలో చేస్తున్నాడు. చేసి అదంతా కూడా హిడెన్ కెమెరాస్ పెట్టి షూట్ చేస్తున్నాడు. షూట్ చేసి తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని అయితే మాత్రం అతను కంట్రోల్లో పెట్టుకుంటాడు. అలా ఈరోజు 58 వీడియోలు బయటకు వచ్చినాయి. 58 కాదు, ఇంకా కొన్ని వందల వీడియోలు ఉన్నాయంటున్నారు. ఆ కొన్ని వందల వీడియోల్లో ఇప్పుడు మహారాష్ట్రకి చెందిన గవర్నమెంట్కి చెందిన చాలామంది ప్రముఖుల లేడీస్ వీడియోస్ ఉన్నాయంటున్నారు, సెలబ్రిటీస్ వీడియోలు ఉన్నాయంటున్నారు. మొత్తం భారతదేశంలో చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇతని దగ్గరికి వస్తారంట. వాళ్ళందరి వీడియోలు ఉన్నాయంటున్నారు. సో దానివల్ల ఇది ఇప్పుడు ఎఫిషియెంట్ ఫైల్గా మారబోతుంది అనే దాని మీద ఈ సమస్య అండి. అయితే దీని గురించి మీకు ఇంకా కొంచెం క్లుప్తంగా చెప్పాలి అంటే ఇప్పుడు మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. బీజేపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం. దీంట్లో కాంగ్రెస్ నుంచో లేకపోతే ఇంకా చిన్న పార్టీ నుంచి విడిపోయిన వాళ్ళు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చేరారు. అందులో ముఖ్యంగా శరద్ పవార్ యొక్క అన్న కొడుకు అజిత్ పవార్, ఇతని యొక్క పార్టీకి సంబంధించిన లేడీ ఉంది. సో దానివల్ల ఇంత పెద్ద సమస్య నెలకొంది. ఇది ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్. హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాతకాలను బాగా నమ్ముతారు. సో అంటే అలాంటి సెంటిమెంట్స్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి రాంగ్గా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది హిందూ సంబంధించిన ప్రాబ్లం కాదు కానండి, హిందువుల యొక్క మనోభావాలను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఒక పనికిమాలిన దుష్ట చర్య. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా హిందూ మతం ఈ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా నమ్ముతారు హిందూస్ ఇలాంటి కాన్సెప్ట్. నమ్ముతారు కాబట్టి ఆ మతంలో ఎవరైనా ఈ జ్యోతిష్యం చెప్తానో లేకపోతే బాబా అని, గతంలో డేరా బాబా గారి పేరు అన్నాను చూసారా, అలాంటి పనికిమాల వాళ్ళందరూ కూడా ఇలాంటి మతం పేరు చెప్పి ముందుకు వస్తూ ఉంటారు. ఆ మతం పేరు చెప్పి ముందుకు వచ్చి ఇదిగో ఇలాంటి పాడు పనులు చేస్తూ ఉంటారు. ఇలా పాడు పనులు చేసే విషయాల్లో బయటకు వస్తే ఇదిగో ఇది హిందూ మతానికో లేకపోతే ఇప్పుడు నడుపుతున్న గవర్నమెంట్కో ఇది లింక్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అలా లింక్ చేసి మాట్లాడుతున్న సమయంలో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. దీంట్లో లింక్ చేసి మాట్లాడడం అంటే ఖచ్చితంగా లింక్ లేకపోతే మనం మాట్లాడలేం. లింక్ ఉంది. ఆ లింక్ ఏంటంటే మీరు అన్న హిందూ మతం అంటే ఇప్పుడు రూపాలి చకన్కర్. ఓకే, చాలామందికి రూపాలి చకన్కర్ అనేది మహారాష్ట్రకు చెందిన మహిళా కమిషన్ చైర్మన్గా తెలుసు. ఓకే, ఈవిడ రీల్స్ కూడా ఫేస్బుక్లో గట్టిగా ట్రోల్ అవుతూ ఉంటాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఈవిడ కాకుండా ఇంకొక ఆవిడ ఉంది, రూపాలి చకన్కర్ అని ఒక అమ్మాయి. ఈవిడ ఏంటంటే మోడల్, ఆవిడ కూడా ఒక ఆర్టిస్టు. ఇద్దరు ఉన్నారు ఈ విషయంలో. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆవిడ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఇద్దరూ కూడా ఈ ప్రాబ్లంలో ఉన్నారు. రూపాలి చక్కన్కర్ ఆవిడ మెయిన్ పర్సన్. రూపాలి చక్కన్కర్ అన్నవాడు మహిళా కమిషన్ చైర్మన్. రూపాలి చక్కన్కర్ అనే ఒకటి ఉంది. అంటే కొంచెం పదాల్లో డిఫరెన్స్ ఉంది, కానీ రెండు కూడా సిమిలారిటీగా పలికే పదాలు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కావాల్సి ఉన్నారు, సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల, వీళ్ళందరూ కూడా ఈ జ్యోతిషాన్ని నమ్మడం వల్ల, ఈ జ్యోతిషం హిందూ మతంలో ఉండడం వల్ల ఇదిగో మరి హిందూ మతాన్ని నిందించుకోవాలి. సో ఈ వీడియోస్ అని బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఆల్రెడీ ఈ వీడియోస్ బయటకు వచ్చేసినాయండి. వీడియోస్ బయటకు ఇంకా పెద్ద సెలబ్రిటీలు ఉన్నారన్నారు కదా, వాళ్ళందరికీ వచ్చాయా? మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీరు చెప్పినట్టుగా పెద్ద సెలబ్రిటీస్ని అయితే బయటికి రానివారు, ఎందుకంటే ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. పర్టికులర్గా అశోక్ కరత్ను ఒక్కళ్ళనే మూసారు, వాళ్ళ కొడుకుని ఒక్కడనే మూసారు. రూపాలి చక్కన్కర్ కూడా వీడియో ఇతనితో కలిసి ఆ ఇంటిమేట్ అయిన వీడియో ఉంది. మరి ఆ అమ్మాయినేమి అదే ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్గా ఉంది, రిజైన్ చేసేస్తుంది అనుకోండి, ఆవిడనేమి మూయలే, ఆవిడని అలాగే ఉంచారు. అపోజిషన్ వాళ్ళు అడుగుతున్నారు, ఆవిడ ఉంది, ఆవిడ పార్ట్నర్షిప్ ఉంది, చాలామంది లేడీస్ని తీసుకొచ్చి పడుకోబెట్టిన విషయంలో ఆవిడ కూడా ఉందని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ ఎందుకు మూయట్లేదని అడుగుతున్నారు. మరి ఆ విషయంలో మాత్రం గవర్నమెంట్ స్పందించట్లేదు. అంటే గవర్నమెంట్ వీడియోస్ని బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థమవుతుంది. మరి దీని మీద అక్కడున్న గవర్నమెంట్కి మరి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంటే 2 ప్లేస్లో ఉంది. ఇప్పుడు సెంట్రల్లోనూ అండ్ స్టేట్లోనూ బీజేపీ గవర్నమెంట్ ఉంది. మరి ఇది బీజేపీ గవర్నమెంట్కి పెద్ద దెబ్బ. అంటే మీరు బీజేపీ గురించి బీజేపీ అంటున్నారు కదా, మీరు ఏమైనా వ్యతిరేకమా బీజేపీకి? నేను వ్యతిరేకం కాదండి. ఏదైనా ఇప్పుడు సమస్య ఉందనుకోండి, ఆ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం తప్పు పట్టేస్తూ ఉంటారు. మీరైనా కాదు, లేకపోతే కామెంట్ రూపంలో చెప్పి మన ఫాలోవర్స్ అయినా తప్పు పట్టేస్తున్నారు. అదిగో వీడు బీజేపీ వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడడం కదండి. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య జరుగుతుందండి. ఇప్పుడు అతను కొన్ని 100 మంది ఆడవాళ్ళని ట్రాప్ చేశాడు అంటున్నారు. ఆ 100 మంది ఆడవాళ్ళు కొంతమంది వచ్చి కేసులు పెడుతున్నారు. ఓకే, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేయడం ఎంత తప్పు, ఇలా ఒక ఆడవాళ్ళని ఫ్యామిలీ చేసుకునే ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇంటిమేట్ అవ్వడం కూడా అంతే తప్పు. అటువంటి కొమ్ము కాసి రిమైండర్లో పెట్టడం కాదండి. 2-3 నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు. మరి ఈ విషయంలోకి వచ్చేటప్పటికి రిమైండర్లో పెట్టి దాయడం ఏంటి అంటే, డబ్బున్నవాడు కొనాయం, డబ్బు లేనివాడు కొనాయం, లేకపోతే మా పార్టీలో పనిచేస్తున్నాడని చేసి వాడిని మాత్రం సేవ్ చేసుకుంటుందా? అంటే దీని వెనకాల పెద్ద నాయకుల హస్తం ఉందన్నచ్చా? క్లియర్గా అనిపిస్తుందండి. అతని కూతురు పెళ్ళికి సీఎం వెళ్ళాడు. వాడెవడో ఒక పూణేలో జ్యోతిష్కం చెప్పుకునే వ్యక్తి వాడికి సీఎంతో రిలేషన్షిప్ ఉంది అంటే అక్కడ అర్థమైపోతుంది ఏంటి అతను ఎంత పెద్ద కీ పర్సన్ అనేసి. అసలు రూపాలి చక్కన్కర్ అనే మహిళా కమిషన్ చైర్మన్ ఉందో ఆవిడ 2వ సారి కూడా చైర్మన్ అయింది. అంటే కనీసం ఒకసారి చేస్తే ఇంకొకరు 2 రోజులు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. కానీ మళ్ళీ ఆవిడని చైర్మన్ చేయడానికి వీడు కీ రోల్ పే చేశాడంట సీఎంఎల్ రేంజ్ల నుంచి. అంటే అర్థం చేసుకోవచ్చు వీడికి ఎంత పొజిషన్ ఉంది అక్కడ. అంటే ఈ రాకెట్ వెనకాల పెద్ద పెద్ద నాయకులు అయితే ఉండొచ్చు కదా, పెద్ద నాయకులు ఉండొచ్చు అనేసి గవర్నమెంట్ ఉందని అయితే తెలుస్తుంది మనకి. గవర్నమెంట్ ఉందని తెలుస్తుంది. మరి ఇది గవర్నమెంట్ దీన్ని ఇమీడియట్లీగా వాళ్ళు పరిష్కారం తీసుకుని దాన్ని కొంచెం మొత్తం క్లియర్ చేసుకుంటారా, లేకపోతే ఆ వీడియోస్ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇప్పుడున్న వీడియోస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 58 బయటకు వచ్చినాయి, ఇంకా 300-400 ఉన్నాయంటారు. అసలు వాడు కొడుకు దగ్గరే 300 వీడియోస్ దొరికినాయి హర్షవర్ధన్ దగ్గర. ఆ 300 వీడియోస్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడతలేదు, గవర్నమెంట్ ఏం మాట్లాడతలేదు. అంటే ఆ 300 వీడియోస్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ రేపొద్దున వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారేమో, అందుకనే ఇది ఎఫిషియెంట్ ఫైల్స్ అయింది. సో అశోక్ కరత్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తే పెద్ద తప్పు అసలు చెప్పాలంటే, కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయింది అంటున్నారు కదా, అది నిజమేనా? అసలు వాడు అది ఆ పనికి మాలిన పని చేయడానికి సపోర్టర్స్ ఎవరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు భార్య, వాడు కొడుకు. ఎంత పనికి మాలిన విషయం ఏంటంటే వాడు చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి ఫోర్నోగ్రఫీ సైట్స్లో. మొత్తం ఈ 58 వీడియోస్ ఉన్నాయి. మీరు అంటే ఫోర్నోగ్రఫీ సైట్స్ చూడకూడదు మనం, బట్ చాలామంది పంపిస్తున్న వీడియోస్లో మనకు తెలిసిన ఫోర్నోగ్రఫీ సైట్స్ ఉన్నాయి. అందులో మనకు తెలిసిన విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ అమ్మాయిలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తుంటే వాళ్ళకి మత్తు పానీయాలు ఇచ్చేది వాడు వైఫే. ఓకే, ఇది హిడెన్ కెమెరాతో షూట్ చేసి దాన్ని డిజిటల్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మాస్క్లు ఎట్టి అంతా రెడీ చేసి దాన్ని క్లౌడ్లో దాచే వ్యక్తి ఎవడంటే వాడు కొడుకు హర్షవర్ధన్ గడు. ఓకే, హర్షవర్ధన్ అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ భార్య పారిపోయింది. వాళ్ళ భార్య పారిపోతే ఇప్పుడు వరకు వాళ్ళ భార్య దొరకలేదు. అది కూడా
ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ కాపాడుతుందని ఒక రూమర్ అయితే ఉంది. ఎందుకంటే అంటే వెనకాల అంత పెద్ద గవర్నమెంట్ పెట్టుకుని ఆవిడ మిస్సింగ్ అయ్యింది అంటే ఇంకా అక్కడ అర్థమైపోతుంది కదా మేడం. ఇంకా అతను ఆవిడ కనిపించట్లేదు అంటే ఎక్కడ పారిపోద్ది ఇండియాలో మహా అయితే ఒక సీఎం పక్క రాష్ట్ర ఒకవేళ హైదరాబాద్ పారిపోయింది అనుకోండి, ఆ సీఎం తలుచుకుంటే వాడు షిట్ అధికారులు వేస్తాడు, వేస్తాడు. ఎస్ఐటీ వాళ్ళు మొత్తం ఇండియా మొత్తం తిరిగేసి పట్టేసుకోవచ్చు కదా వాళ్ళు. మొత్తం స్టేట్ టు సెంట్రల్ లాలో ఉన్నప్పుడు అంటే పట్టుకోలేదంటే ఆవిడ దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎవరెవరు వీడియోలు ఉన్నాయి, ఒకవేళ ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్యామిలీ లేడీస్ వీడియోలు ఉన్నాయేమో. అందుకనే వాళ్ళు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు, ఈ విషయాన్ని బయటికి రాకుండా చూసుకుందాం ట్రై చేస్తున్నారు. ఇప్పటిదాకా మీరు చెప్పిన మ్యాటర్ యొక్క కన్క్లూజన్ ఏం చెప్తారు? కన్క్లూజన్ అంటే ఏముందండి, ఇంకా మనం సో ఫైనల్గా రెగ్యులర్గా మాట్లాడుకునేదే. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడైనా సరే జనాలు కొంచెం మారి, మీరు జ్యోతిష్యాలు నమ్ముతున్నారా లేకపోతే ఒక వ్యక్తులు నమ్ముతున్నారా అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా నమ్మశక్య కాని వ్యక్తులండి. అందరూ కూడా మంచి వాళ్ళని మాత్రం అనుకోవద్దు. మీరు గుడ్డుగా నమ్మి ఇది ఇలా పర్సనల్ డేటాని వాళ్ళ చేతిలో పెడితే ఇది ఎలాంటి పరిస్థితుల్లోకి దారితీస్తుంది. ఇప్పుడు ఆ 58 మహిళలు ఎవరైతే ఉన్నారో లేకపోతే 300 మంది వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బదలం అవుతాయి. ఇలాంటి తప్పులు ఇంకా బయటికి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడ్యుకేషన్ మారాలి. మీరు ఎడ్యుకేటెడ్గా ఆలోచించండి. ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. చూసారు కదండి, ఇంకోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. నమస్తే.